మెరిసే తెల్లని చర్మం కోసం జపనీస్ గ్లూటథైన్ ఫ్రూట్స్ ఫ్లవర్స్ ఎక్స్ట్రాక్ట్ తో చేసిన ప్రిస్మాస్ గ్లూటా రోసా సోప్. నమస్తే, నేను వసంత లక్ష్మి, యోగా మాస్టర్ ట్రైనర్. బెల్లీ తగ్గాలన్నా, బరువు తగ్గాలన్నా ఎన్నో ఆసనాలు చూసుంటాము, సిట్టింగ్లోను స్టాండింగ్లోను. మేడం, మేము కూర్చొని ప్రాక్టీస్ చేయలేకపోతున్నాము, హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, లేదా మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి అంటూ ఉంటారు. లేదా సిట్టింగ్ కానీ స్టాండింగ్ కానీ వాళ్ళకి కొంచెం హెల్త్ ఇష్యూస్ వల్ల వంగడానికి కానీ లేదంటే కూర్చొని పైకి లేవడానికి కానీ కష్టంగా ఉంటుంది. అలాంటి వాళ్ళు ఈజీగా బరువు తగ్గించుకోవడానికి, బెల్లీ ఫ్యాట్ స్పెషల్గా బెల్లీ తగ్గించుకోవడానికి రిలాక్స్గా ఇలా కూర్చొని ఎలా ప్రాక్టీస్ చేయొచ్చో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మీరు కూడా వెయిట్ లాస్ అవ్వాలనుకుని నాతోటి క్లాసెస్ నేర్చుకోవాలనుకుంటే, ఇంక్లూడింగ్ డైట్ ప్లాన్ తోటి సహా నేనే మీకు మీ మీద శ్రద్ధ చూపించి మీరు అనుకున్న టార్గెట్ రీచ్ అయ్యేలాగా మీకు హెల్ప్ చేస్తాను. క్లాసెస్ కోసం కాంటాక్ట్ చేయండి, మెసేజ్ ఆర్ కాల్ చేయొచ్చు. మరి వీడియోలోకి వెళ్ళిపోదామా? చూడండి, హ్యాపీగా రిలాక్సింగ్గా కంఫర్టబుల్గా ఇలా బ్యాక్ బోన్ స్ట్రైట్గా కూర్చోవాలి. బ్యాక్ బోన్ మాత్రం ఖచ్చితంగా స్ట్రైట్గానే ఉండాలి. డీప్ బ్రీతింగ్, డీప్ బ్రీత్ అవుట్. ఎప్పుడైతే మనము బ్యాక్ బోన్ స్ట్రైట్గా ఉంటామో మన స్పైన్ కింద నుంచి ప్రాణిక్ ఎనర్జీ అనేది శరీరం మొత్తం ఫ్లో అవుతుంది. ఎప్పుడైతే కొంచెం వంగుతామో ఆ ఫ్లో అనేది కిందకి వెళ్ళిపోతుంది అనమాట. ఎప్పుడైతే శరీరం మొత్తం ప్రసరించాలో అప్పుడు ఎప్పుడు స్ట్రైట్గా ఉండాలి. మీరు గమనించండి, ఎంత స్ట్రైట్గా కూర్చుంటారో, ఎంత స్ట్రైట్గా నిలబడుకుంటారో బ్రెయిన్ అంత యాక్టివ్గా వర్క్ చేస్తుంది. ఓకేనా? ప్రాక్టీసెస్ కూడా చాలా ఈజీ అయిపోతాయి. బ్యాక్ ఎప్పుడు స్ట్రైట్గా ఉంటే బ్యాక్ పెయిన్ కూడా రాదు. ఇన్ని లాభాలు ఉన్నాయి. మరి బ్యాక్ బోన్ స్ట్రైట్గా ఉంచుతాం. చూడండి, ఫస్ట్ సింపుల్ వార్మప్స్ తోటి కంటిన్యూ చేద్దాం. మెల్లగా లెగ్ని టైట్ చేస్తాం, రైట్ దెన్ లెఫ్ట్. సింపుల్గానే చేయాలి. ఇలా చేయడం చాలా సింపుల్ అని అనుకుంటున్నాం కదా, మీరు ప్రాక్టీస్ చేసి చూడండి ఎంత చక్కగా ఇక్కడ వరకు స్ట్రెచెస్ వస్తున్నాయో. ఇలా ఒక 10 టైమ్స్ నుంచి 20 టైమ్స్ వరకు ప్రాక్టీస్ చేసుకోండి. తర్వాత చూడండి, రైట్ లెగ్ని మెల్లగా పైకి రిలీజ్ చేసి లెఫ్ట్ ఇలా స్లోగా ఇలా కూడా ఒక 10 to 20 టైమ్స్ ప్రాక్టీస్ చేశారనుకోండి, నీ జాయింట్స్, హిప్ జాయింట్స్ అంతా ఫ్రీ అయిపోతాయి. నెక్స్ట్ చూడండి, ఇంకా బెల్లీ వర్కౌట్స్ మీదకి వెళ్ళిపోదాం. ఓకేనా? డీప్ బ్రీతింగ్ తీసుకుంటాం. చూడండి, పొట్ట మీదకి గట్టిగా బ్రీత్ అవుట్, మళ్ళీ పొట్ట మీదకి రిలీజ్. ఇలా ఒక 10 to 15 టైమ్స్ చేయాలి. ఓకేనా? చాలా స్టార్టింగ్లో సింపుల్గానే నేర్పించిస్తాను, మీరు చేయగలరు అని మీకు ఒక్కసారి కాన్ఫిడెంట్ వచ్చేసింది అనుకోండి, నెక్స్ట్ ప్రాక్టీసెస్ అన్నీ కూడా చాలా ఈజీగా ఉంటాయి. చూడండి, డీప్ బ్రీతింగ్, హ్యాండ్స్ ఇంటర్లాక్ చేసుకోండి, హెడ్ బ్యాక్ ఉంచుకుందాం. ఇలాగా ఇన్హేల్ చేయండి. ఇప్పుడు కంప్లీట్గా కోర్ వర్కౌట్స్ మీదకి వెళ్ళిపోదాం. చూడండి, ముందుకు వంచి రైట్ ఎల్బోని లెఫ్ట్ నీకి, లెఫ్ట్ ఎల్బోని రైట్ నీకి, పొట్ట మీద ట్విస్టింగ్ అనేది స్టార్ట్ అయిపోయింది. ఇలా 1 2 3 4 5 6. మీరు స్టాండింగ్లో చేస్తాం కదా, ఈ ఎల్బో టు నీ క్రంచెస్ అంటారు, అవి ఇలా సిట్టింగ్లో చేసినా కూడా సేమ్ ఎఫెక్ట్ ఉంటుంది బెల్లీ మీద. ఎంత ఎఫెక్టివ్గా ఉంటుందంటే మీరు ప్రాక్టీస్ చేసే కొద్దీ రిజల్ట్ మీకే తెలుస్తూ ఉంటుంది పొట్ట మీద. ఓకే, ఇలా ఒక 20 నుంచి 30 టైమ్స్ ప్రాక్టీస్ చేసుకోండి. తర్వాత నెక్స్ట్ ప్రాక్టీస్ సేమ్ ఇలాగా చూడండి, కాళ్ళ మధ్యలో గ్యాప్ పెట్టుకోండి. 1 2 3 4 5 6 7 8 9 10. ఇలా కొద్దిసేపు మెయింటైన్ చేయండి. పొట్ట చూసారా స్క్వీజింగ్ అవుతూ ఎంత చక్కగా తెలుస్తుందో. డీప్ బ్రీతింగ్, కంప్లీట్గా ప్రెషర్ అంతా ఇలా ముందుకు వచ్చేసింది పొట్ట మీదకి. ఎస్, అదర్ సైడ్ కూడా రిలాక్స్. ఇలా కూడా ఒక 15 కౌంట్స్ నుంచి ఒక 30 కౌంట్స్ ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ ప్రాక్టీస్ కూడా చూద్దాం. నెక్స్ట్ ప్రాక్టీస్ చూద్దామా? చూడండి, ఎల్బోస్ని ఇలా లాక్ చేస్తాం, కొద్దిగా ముందుకు రావాలి. మెల్లగా చూడండి, 1 2 3 4. ఇంతకుముందు డౌన్ అయ్యాము, ట్విస్టింగ్ వచ్చింది. ఇప్పుడు లోయర్ అబ్డోమెన్ మీదకి చక్కగా స్ట్రెచింగ్ అనమాట. 4 5 6 7 8 9 10. ఇలా ఒక 30 కౌంట్స్ ప్రాక్టీస్ చేసేసేయండి. మేము నిలబడుకొని చేయలేము, కూర్చుంటే పైకి లేవలేకున్నాం అన్న వాళ్ళందరికీ ఈ ప్రాక్టీసెస్ పొట్ట తగ్గడానికి ఏ ఏజ్లో ఉన్నా సరే భలే వర్కౌట్ అయిపోతాయి అనమాట. తర్వాత చూడండి, మెల్లగా
చైర్ని పట్టుకోండి. స్లోగా డీప్ బ్రీతింగ్. 1 2 3 4. 1 2 3 4. మళ్ళీ సేమ్, మళ్ళీ అప్ డైరెక్షన్లో చేయండి. 1 2 3 4. దెన్ రిలాక్స్. డీప్ బ్రీతింగ్, డీప్ బ్రీత్ అవుట్. ఇలా కూర్చొని రిలాక్సింగ్గా ప్రాక్టీస్ చేసేసుకోండి. ఇవన్నీ రిపిటేషన్స్ పెట్టుకోండి. అసలు ఎంత బాగా మీకు బెల్లి మీద ఎఫెక్ట్ చూపిస్తుందంటే మీరు నాకు మెసేజ్ చేసి కూడా చెప్పండి ఎలా వచ్చింది అన్నది. క్లాసెస్లో జాయిన్ అవ్వాలి, నాతోటే నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళు మెసేజ్ కాల్ చేసి డైరెక్ట్గా క్లాసెస్లో కూడా జాయిన్ అవ్వచ్చు. నమస్తే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.